అయ్యా రాజాన్ని తెచ్చారు, తెస్తే ఆగాడు, గొర్రె మీదే అక్కడ ఆగాడు. ఏమిటి అన్నాడు, మేము పని చేసుకున్నాము, సమయానికి మీరు వచ్చారు, చాలా సంతోషం కలిగింది, ఈ తీర్థప్రసాదాలు తీసుకోవడం రాదని చూశాడు. అదేమిటి అప్పుడు కట్టుకున్నాం ఉన్నాయి, బంగారం పెట్టి భోజనం చేస్తారు, బంగారం పెట్టి వాడతారు, కానీ ఈ మట్టుకుని తిరుమల తీర్థప్రసాదాలు తీసుకోరని విడిపించి కనీసం స్వామి నమస్కారం కూడా చేయకుండా విడిపోయారు. సహజంగా మనం ఎంత తక్కువ వాడినా దేవుడి మనం పేదవాడమే, అంతే కదా, దేవుడి మనం పేదవాడమే. కాబట్టి ఎక్కడ దేవుడు మనం నమస్కారం చేస్తే పెద్ద దేవుడు చిన్న దేవుడు ఏమీ లేవు. తిరుపతి దేవుడైనా ఒకటే, మా దగ్గర వెంకటేశ్వర కూడా ఒకటే, ఆయన ఒకటే, ఇది ఒకటే, ఇద్దరు ఒకటే. కాబట్టి విచక్షణ పనికిరాదు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే చిన్న చూపించాడో ఆయన సర్వ నాశనమైపోయింది. ఎట్లా నాశనమైపోయింది? భార్యేమో రకరకాల రోగాలతో పోయింది, పిల్లలు రకరకాల రోగాలతో పోయారు. తర్వాత ఆయన మిగులుగా ఉండగా తనకి ఇక యుద్ధం చేసే శక్తి లేదు. పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది, యుద్ధం చేసే శక్తి లేదు. శత్రురాజులు చేశారు, యుద్ధంలో ఓడించారు, ఆయన ఓడించారు, రాజ్యం అప్పగించారు. రాజ్యం లేకపోతే ఏముండేది? ఏముండదు. అంతప్పుడు ఏమున్నా ఇల్లు ఉండేది, ఏముండదు. కానీ ఇల్లు లేక ఇక రాజ్యం వేసుకుని చేస్తారు. వాడు వెళ్ళిపో, రాజ్యం బయట వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయాడు, ఏముండదు. అడవిలో తిరుగుతున్నాడు. అడవిలో తిరుగుతూ ఎండమావులు ఎండ వర్షము రకరకాల తడుస్తున్నాడు, ఎరుగుతున్నాడు. ఇంతకుముందు ఆయన బయలుదేరితే పెద్ద పెద్ద గొడుగులు పట్టుకుని నిలబడేవాడు. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైంది? ఎవడు గొడుగు లేదు, ఏమీ లేదు, బట్టలు లేదు, ఎవరు లేదు, ఒక్కడే తిరుగుతున్నాడు. ఏ పాము కలుస్తుందో లేదు, ఎక్కువ వచ్చి కొరికేస్తుందో లేదు, ఏం చేస్తుంది భయం. కానీ